నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎప్పుడు స్పెషల్ గెస్ట్ ఉన్నారనే చెప్తాను. కానీ ఇవాళ రియల్‌గా చాలా చాలా స్పెషల్ అనమాట. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక బాబా బుక్ చదివాను. ఆ బుక్ చదివిన తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా నాకనిపించింది. నాకు తెలిసి ఆ బుక్ ఎవరు చదివినా కూడా వాళ్ళకి అలానే అనిపిస్తుంది. శ్రీ సాయి వేదం అని చెప్పి. సో, ఆ బుక్ చదివిన తర్వాత నాకు కంపల్సరీ ఆ బుక్ రాసింది ఎవరో కనుక్కొని వాళ్ళతో మాట్లాడాలనిపించింది. వెంటనే అందులో ఉన్న నంబర్‌కి కాల్ చేసి మాట్లాడాను. ఇప్పుడు ఆ గెస్ట్‌నే మీ ముందుకు తీసుకొచ్చాననమాట. తనే శ్రీమతి కృపారాణి గారు. ఆలస్యం చేయకుండా అసల ఆ బుక్ విశేషాలేంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం కృపారాణి నమస్తే గారు. అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. స కొన్ని ఇయర్స్ క్రితం మీతో ఫోన్‌లో మాట్లాడాను. ఓకే. ఈరోజు డైరెక్ట్‌గా చూసాను. అది ఈ బుక్ గురించి మీతో మాట్లాడే ముందు అసలు అదే. బాబా గారితో మీకెప్పటి నుండి అనుబంధం ఉంది? ఓకే. ఆయన మీద అంత భక్తి అసలెలా వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా నా గురుదేవుల పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభించబోతున్నాను. ఓకే. హ్మ్. మొట్టమొదట నా తల్లిదండ్రులైన శ్రీ వెంట్రపాటి సూర్యప్రకాశరావు, శ్రీమతి అనసూయ గారి పాదపద్మములకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నేను ఇక్కడ ఈ స్టూడియో వరకు వచ్చి మాట్లాడుతున్నానికి దానికి మొట్టమొదటి కారణం నా తల్లిదండ్రులే. అలాగే చిరంజీవులు, నా కుమారుడు చిరంజీవి శ్రీచేతను, కోడలు సాక్షి. వాళ్ళకి బాబాగారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను. ఫస్ట్ అసలు నాకు బాబాగారితో అనుబంధం దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి నాకు బాబాగారితో అనుబంధం. ఓకే. నేను బాబాగారికి పూజ స్టార్ట్ చేసే ముందు కూడా నాకు ఎటువంటి ఎవరు ఏమీ చెప్పలేదు. మామూలుగా గుళ్ళల్లో గుడికి అది ఎళ్తున్నప్పుడు బాబాగారి ఫోటో చూసినప్పుడల్లా ఆయన దీనంగా ఏదో నాకొక తండ్రిలాగా ఒక ఆశీస్సులు ఇస్తున్నట్టుగా నాకు కనిపిస్తా ఉండేది. ఓకే. నేను సరే ఓకే. ఏంటి ఈయన లీలలేంటి? ఏంటి అని చెప్పి నేను తెలుసుకోవాలని అప్పటినుంచి గూడా కొంచెం కొంచెంగా ఫస్ట్ ఎక్కువగా స్టార్ట్ చేయలేదు. కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకుంటూ, పూజ చేసుకుంటూ ఒక్కొక్క అనుభవాన్ని ఆహ్, ఎలాగా బాబాని పూజ చేస్తే, బాబాని ఆరాధిస్తే ఏం జరుగుతది అనే విధంగా నేను అలాగా ఆహ్, కొద్ కొంచెం మీకు కొంచెం స్వతహాగా మీకే ఆ అనుభూతొచ్చింది. ఎవరు చెప్పడం ఎవ్వరు కానీ లేదు. చెప్పలేదు నాకు. నార్మల్‌గా టెంపుల్‌కి వెళ్ళి టెంపుల్‌లో వెళ్తూ ఉన్న వెళ్తుంటే. క్రమంలో ఇలా ఎందుకంటే నేనున్న ఇంటి దగ్గరలో నాకు బాబా గుడి ఉండేది. ఓకే. మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరూ గూడా అప్పుడు తెనాలిలో ఉండేదాన్ననమాట నేను. ఓకే. అందరూ బాబా గుడికెళ్దాం, బాబా గుడికెళ్దాం అంటే సరే అని బాబా గుడికెళ్ళేవాళ్ళం. ఓకే. ఎళ్ళినప్పుడల్లా ఆ విగ్రహం చూస్తున్నప్పుడల్లా నాకేదో బాబా గారి నుంచి ఏదో నాకందుతుంది. ఓకే. ఒక ఏదో అద్భుతమైన చెప్తున్నారు. బాబా నాతో ఏదో మాట్లాడుతున్నారు అని నాకలా అనిపించేది. ఆయన్ని చూసినప్పుడల్లా ఇంకా ఇంకా చూడాలని అనిపించేది. అలాగా ఒక గురువారమే కాకుండా నేను రెగ్యులర్‌గా ఎప్పుడైతే ఖాళీ ఉండేదాన్నో అలాగెళ్తూ ఉండేదాన్ని. ఇంకా అలాగా అన్నప్పుడు ఎక్కడన్నా గుళ్ళో సత్సంగాలు జరుగుతున్నా, ఏదన్నా ప్రవచనాలు జరుగుతున్నా వెళ్ళేదాన్ని. వెళ్తున్నప్పుడల్లా గూడా నాకేదో ఒక శక్తి నన్నేదో పిలుచుకొని ఎళ్తుంది అనే తపనతో నాకు ఆ మనసుకి అదే ఆరాటం. మార్నింగ్ లేసిన దగ్గర నుంచి బాబా, బాబా, హ్మ్. బాబానే ఏదో చేయిస్తున్నారు నా చేత అని చెప్పి నేను అలాగా ముందుకు సాగడం జరిగింది. హ్మ్. అలా నాకు బాబా అంటే 30 సంవత్సరాల నుంచి నాకు ఈ అనుబంధం. అలాగే షిరిడీ గూడా నేను ఎళ్ళాలి అని అనుకున్నాను అనంటే, అది ఖచ్చితంగా ఏ టైంకైతే నేను ఎళ్ళాలి అనుకుంటానో, ఆ టైంకి నేను షిరిడీ ఎళ్లి బాబా దర్శనం చేసుకొని వచ్చేస్తాను. ఓకే. ఫస్ట్ టైమ్ ఎప్పుడు దర్శనం చేసుకున్నారు ఫస్ట్ షిరిడీలో? టైము మా మదరు, ఫాదరు, మా బాబు చిన్నప్పుడు. అప్పుడు వాడికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా ఉంటాయి. ఫస్ట్ టైమ్ షిరిడీ ఎళ్ళాం. ఆ షిరిడీ ఎళ్ళడం గూడా మేము వెహికల్‌లో ఎళ్ళాము. విజయవాడ నుంచి బయలుదేరి ఎళ్ళాము ఫస్ట్ టైము. హ్మ్. ఎళ్ళినప్పుడు ఫస్ట్ హాల్ట్ షోలాపూర్‌లో దిగాము. ఓకే. షోలాపూర్‌లో నైట్ హాల్ట్ చేసుకొని, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాము. బయలుదేరుతుంటే షిరిడీకి దగ్గర చేరుతున్నా గూడా సాయంత్రం 6 అయిపోయింది. హ్మ్. 6 అయిపోతున్నా గూడా మాకు షిరిడీకి మేము చేరుకోలేకపోయాము. రీచ్ అవ్వలేదు. భయమొస్తుంది. ఏంటి ఎళ్తున్న కొద్దీ షిరిడీ రావట్లేదు. ఏదన్నా మేము తప్పుదోవ పట్టుకున్నామా అని చెప్పి భయమేసిందనమాట. అలా అనుకుంటుంటున్న సందర్భంలో మా కారు ఎదురుగుండా 6 అడుగుల ఎత్తు వైట్ లాల్చీ శాల్వా యేసుకొని కఫ్నీ యేసుకొని తలకి హ్మ్. హ్మ్. కఫ్నీ కట్టుకొని వస్తా ఉన్నారు. ఎదురుగుండా వస్తా ఉన్నారు. వచ్చి ఆయన కారు ఇలాగా పక్కకి ఎళ్ళిపోతున్నారు. ఎళ్ళిపోయాక నేను గబుక్కున వెనక్కి తిరిగా. ఈయన బాబా గారిలాగా ఉన్నారు గదా అని. అంతే ఆయన ఎళ్ళిన ఒక 10 నిమిషాలకి మనం షిరిడీలోకి అడుగుపెట్టాం. ఓకే. అంటే మీరు భయపడకండి నా నా దగ్గరికే దగ్గరికొచ్చేస్తున్నారు వచ్చేది అని ఇండికేషన్ అనేసి ఇండికేషన్ ఇచ్చారనమాట. ఇచ్చారనమాట. ఓకే. అప్పుడు ఫస్ట్ టైమ్ నాకు ఆ అనుభవం కలిగింది. బాబాగారే ఎదురొచ్చారు.
హ్మ్. మాకు స్వాగతం పలుకుతున్నట్టుగా బాబాగారే ఎదురొచ్చారనమాట. ఇంకా సరే అని ఎళ్లి దర్శనం చేసుకున్నాం. అప్పుడు ఇంత షిరిడీ అంత డెవలప్ కూడా కాలేదు. ఓకే. దగ్గర దగ్గర ఓ 25 సంవత్సరాల క్రితం. ఓహ్! హ్మ్. ఓకే. నేను చిన్నదాన్ని. హ్మ్. ఇంక సో, అంతట అప్పుడు దగ్గరగా స్టేజ్ సమాధి దగ్గరగా మేము అలా నుంచొని ఆ సమాధి ఇలా చేయి చాచి పట్టుకున్నాం. అలా మొత్తం అంతా అక్కడ క్లోజ్ చేసి ఏం చేసి లేవు. ఏమీ లేదు. హ్మ్. అంతా ఓపెన్‌లో ఉన్నారు బాబాగారు. హ్మ్. నైట్ హారతి గూడా అక్కడే దగ్గరుండి చూసుకున్నాము. చాలా ఓకే. బాగా దర్శనమైంది. వస్తా వస్తా పిఠాపురం పండరీపురం ఎళ్లి హ్మ్. ఆహ్, కృష్ణ మందిరం హ్మ్. చూసాము. అలా వస్తా ఇంకా చాలా దర్శనాలు చేసుకుంటూ హైదరాబాద్ బిర్లా మందిర్ అది చూసుకొని మేము మళ్ళీ విజయవాడ రిటర్న్ తిరుగు ప్రయాణం అయ్యారు. పట్టాము. ఓకే. ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ఇప్పుడు హ్మ్. ఎన్ని టైమ్స్ దర్శనం దగ్గర చేసుకుంటారు దగ్గర ఒక షిరిడి? 50 సార్లు పైనే నేను షిరిడీ ఎళ్ళానమ్మా. ఓకే. ఆ! అంటే ఇయర్‌లీ వన్స్, ఇయర్‌లీ ట్వైస్ వన్స్ ఎన్ని అని సార్లు గాదు. అనేది లేదు. నాకు ఎప్పుడైతే బాబా గారిని నేను చూడాలి, నేను బాబా దగ్గరికి ఇవాళ ఎళ్ళిపోవాలి అని అనుకుంటే, నిన్నటి రోజునైనా నేను అనేసుకుంటాను. రాత్రి అనుకుంటా. రేపు నీ దగ్గరుండాలి బాబా అని అనుకుంటాను. అంతే ఇమ్మీడియేట్‌గా ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి ఫోను చేస్తాననమాట. ఇలా టికెట్ కావాలి. నేను ఇవాళ షిరిడీ బయలుదేరుతాను. అది అసలు ఎందుకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మరి నన్ను బాబా మీకెందుకు అనిపిస్తదో తెలీదు. అది అది ఎందుకు ఫెసిలిటీస్ ఇలా అన్నీ అవుతదో ఎలా వస్తాయో తెలీదు. తెలీదు. బాబా గారు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసలు ఆ టికెట్ గూడా నాకు అనుకూలంగా దొరికిపోతదనమాట. అసలు ఓకే. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పను నేను ఇలా షిరిడీ ఎళ్తున్నానని. నేను అనుకున్నానంటే అప్పటికప్పుడు బయలుదేరిపోతా. అది ఓకే. గూడా నాకు అనుకూలంగా నాకు సరైన కోచ్ అది దొరకడం, ఆ షిరిడీ ఎళ్ళిపోవడం. ఆ షిరిడీ దిగంగానే నాకు తెలిసిన డ్రైవరే గాని, లేకపోతే ఇంకా ఎవరన్నా సాయి బంధువులు చాలా మందున్నారు తెలిసిన వాళ్ళు. ఓకే. ఈ పుస్తకాల ద్వారా సాయి బంధువులు చాలా మంది పరిచయం అయ్యారు. ఓకే. సో, వాళ్ళు పిలవడం, అకామిడేషన్ ఏర్పాటు చేయడం, బాబాగారి దర్శనం చేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే అదే నైట్ సాయంకాలం నేను తిరుగు ప్రయాణం అవ్వడం. ఓకే. అలాగా జరుగుతానే ఉంది. 50 సార్లు పైనే దర్శనం చేసుకున్నాను. ఓకే. ఎప్పుడని లేదు. బాబా నేను నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను, వస్తున్నాను. అలా బాబా పిలవడం, ఆ దర్శనం అవ్వడం, మళ్ళీ వెనక్కి ప్రయాణం అవ్వడం. ఓకే. సో, ఇలాగా బాబాతో దగ్గర దగ్గర నాకు 30 సంవత్సరాల అనుభవం బాగా ఏర్పడిపోయింది. మన అంతరాత్మ ఏదైతే చెప్తా ఉంటదో, అలాగే బాబాగారు నాకేదో చెప్పబోతున్నారు అనే సంకల్పంతోటి నేను ఆయనకి ఇంటర్‌లింక్ అయిపోయాననమాట. ఓకే. ఏదన్నా మనసులో ఉన్నా బాబాని అడుగుతాను. బాబా ఇలా ఇబ్బందుంది. హ్మ్. బాబా ఇలా పలానా కార్యక్రమం అవ్వాలి అని ఏదోకటి కోరుకుంటాను. అది ఆ విధంగా నాకు సందేశ రూపంగా బాబా నాకు ఓకే. తెలియజేస్తారు. అసలు ఆయన ఇండికేషన్స్ మీకేదైనా చెప్పాలి అనుకుంటే, హ్మ్. అది ఎలా తెలుస్తుంది మీకు? ఏ రూపంలో చెప్తారు? నేను బాబా గారి సందేశాల పుస్తకం అమూల్ సాంబశివరావు గారు రాసింది హ్మ్. సాయి సూక్తుల పుస్తకం ఒకటి నాకు సాయి బంధువులు ఒకళ్ళు ఇచ్చారమ్మా. ఓకే. ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక సందేశం ఓపెన్ చేసుకున్నాను. హ్మ్. చేసుకుంటే ఆ లీల ఇప్పుడు నేను మీ ముందు చెప్తున్నాను. అది ఎలాగంటే హ్మ్. బాబా "నువ్వెళ్ళవద్దు ఎవరి చేతన్నా ఇచ్చి పంపించు" అని వాక్యం వచ్చింది. ఓకే. ఇది ఎంతవరకు ఈ లీల బాబా చెప్పారు ఈ సందేశం. ఇది ఎంతవరకు సబబు? ఏంటి నన్నెళ్ళొద్దంటున్నారు? ఎక్కడికెళ్ళొద్దంటున్నారు? అది ఒక విషయానికి ఇప్పుడు బ్రహ్మజ్ఞాని ఆయన. హ్మ్. బాబా చెప్పారంటే ఆయన అంతరాత్మలో అదేదో జరుగుతుందనే హ్మ్. చెప్తారు. కానీ అప్పటికి దాన్ని మీరెక్కడికైనా ఎళ్ళాలనుకోని గాని అలా ఏమనుకోలేదా? అంటే బాబు చెన్నైలో హాస్టల్‌లో చదువుకుంటున్నాడు. ఓకే. ఎవ్రి మంత్ పేరెంట్స్ మీటింగ్‌కి నేనెళ్తా ఉంటాను. హుహు. సరే ఓకే. అక్కడికి చెన్నైకెళ్ళొద్దంటున్నారా? ఏంటి? ఎక్కడికెళ్ళొద్దంటున్నారు. నువ్వెళ్ళవద్దు. ఎవరి చేతన్నా ఇచ్చి పంపించు అనన్నారు. అంటే బాబుకేదైనా అందజేయాల్సింది ఇంకెవరి చేతన్నా ఇచ్చి ఇచ్చి పంపించు. పంపించమన్నారా? హ్మ్. అలా అని అనుకునేదాన్ననమాట. హ్మ్. అనుకుంటే సరే పేరెంట్స్ మీటింగొచ్చింది. బాబా ప్రయాణం అవుతున్నానంటూ బాబాగారికి చెప్తాను. ఎళ్ళేసొచ్చేసాను. ఏం అవలా. బాబాగారిచ్చిన సందేశం ఎప్పుడు జరుగుతదా? అది వారంలో జరుగుతదా? ఈరోజు జరుగుతదా? సంవత్సరం తర్వాత జరుగుతదా? అనేది మనం అసలెందుకు చెప్పారు? అది ఏంటనేది మనం గ్రహించుకోవాలి. హ్మ్. సరే ఒకరోజు చెన్నై నుంచొచ్చేసాక ఒక రాత్రి బాబాగారు స్వప్న దర్శనం ఇచ్చారు. ఎలాగంటే నేను నా పూజా మందిరం ముందు పూజ చేస్తుంటే బాబాగారొచ్చారు. 6 హ్మ్. అడుగులున్నారు. హ్మ్. చక్కగా తెల్లటి బట్టలేసుకున్నారు. నా చేతిలో విరజాజి పూల మాలుంది. హ్మ్. విరజాజి పూలు నిండుగా ఉన్నాయి చేతి హ్మ్. నిండా. అమ్మో! బాబా వచ్చారు అనుకుంటే ఇట్లా పట్టుకున్నాను. పట్టుకుంటే బాబాగారన్నారు, "ఏంటి అలా చూస్తున్నావు? ఎయ్యి" అని చెప్పనన్నారు. ఆయన పాదాల మీద వంగి వేశాననమాట. వేస్తే బాబాగారు ఇలా భుజాలు పైకెత్తి నన్ను ఆశీర్వదించారు. ఇంక నేను అమ్మో! బాబా కల్లో అది స్వప్నం అలాగనిపిచ్చింది. కనిపించి ఆశీర్వదించారు. చల్లగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల మీద అలా ఏశారు. ఆ బరువు గూడా నాకు తెలిసింది. హ్మ్. తెల్లారేదాకా తెలిసింది. హ్మ్. కళ్ళు తెరిసేటప్పటికి ఏం లేదు మంచం మీద ఉన్నాను. ఉంటే సరే ఆ రోజు మరుసటి రోజు నేనప్పుడు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నాననమాట. ఓకే. అసైన్‌మెంట్స్ కాలేజీలో సబ్మిట్ చేయాలి. చేయాలంటే ఆ పేపర్స్ కాలేజీలో ఇవ్వాలనమాట.
హ్మ్. ఇవ్వడానికి అది ఏంటి వాళ్ళ బాబా గారు వచ్చారు, పూలేయించుకున్నారు, ఏంటా ఇలా జరిగిందేంటో అదే ఆలోచనతో ఆ రోజు ఉదయం పూజ చేసుకొని కాలేజ్‌కెళ్తున్నాననమాట. వెళ్తుంటే దోవలో కరెక్ట్‌గా కాలేజ్ ఇంకా కొంచెం దూరంలో ఉందనగా నేనప్పుడు రిక్షాలో విజయవాడలో ఉండేదాన్ని. రిక్షాలో ఎళ్తుంటగా సిద్ధార్థ కాలేజ్ అనమాట. హ్మ్. కరెక్ట్‌గా టర్నింగ్ అవుతున్నాను. అవుతుంటే నా రిక్షా ఇలా తిరిగింది. స్పీడ్‌గా జీపొచ్చి మా రిక్షాని గుద్దేసింది. హ్మ్. గుద్దేసింది. అసలు నా చేతిలో ఉన్న పుస్తకాలు గాని, పర్స్ గాని చెల్లాచెదురైపోయినియి. రిక్షా టైర్లు 3 టైర్లు వంగిపోయినియి. హ్మ్. అసలు యాక్చువల్‌గా వాడొచ్చిన స్పీడ్‌కి ఆ రిక్షా ఎగిరిపోవాలి. హ్మ్. ఆ ఎగరకుండా అలా డౌన్‌గా కుదిపోయేటప్పటికి నేను రిక్షాలో అలా కుదిపడ్డి పడిపోయినట్టు అయిపోయాననమాట. చుట్టూ జనం మూగారు. ఏదో అయిపోయింది. ఈ అమ్మాయి చచ్చిపోయి ఉంటది లోపల అనుకోని అనుకుంటున్నారు. అనుకుంటుంటే నేను నాకు భయమేసిపోయింది. తర్వాత అందరూ వచ్చి ఏమవ్వలేదు, ఏమవ్వలేదు దింపుతుంటే ఎటు చూసినా ఒక రక్తం గూడా కనబడట్ల. ఒక గీత ఇలా గీసినట్టు గూడా కనబడట్లేదు. ఏమీ అవ్వడం లేదు. నేను బానే ఉన్నా. నన్ను దింపారు. అంటే అందరూ జీపోడిని తిడుతున్నారు. రిక్షా వాడికేమో నేను మాకు తెలిసిన అబ్బాయి నన్ను రెగ్యులర్‌గా హ్మ్. తీసుకెళ్ళే అతను. సరే నువ్వు రిక్షా అది బాగు చేయించుకో అంటూ అతనికి డబ్బులిచ్చి పంపించాను. అనుకున్నాను. అంటే ఆ పూలు ఎప్పుడైతే ఆయన ఏయించుకున్నారో ఆ కర్మ నాకు జరిగే కర్మని బాబా తీసేసుకున్నారు. తీసేసుకున్నారు. ఆ ముందు బ్లెస్సింగ్ ఆ ఇచ్చేసారు బ్లెస్సింగ్ ముందే. ఇచ్చేసారు. అప్పుడు నాకు అర్థమైంది. ఓహ్! అందుకే నువ్వెళ్ళవద్దు వేరే వాళ్ళ చేత ఇచ్చి పంపించు. పంపించి. ఆ ప్రమాద సంఘటన ఎప్పుడైతే నాకు తెలియజేశారో బాబా గారు, ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ బాబా గారి మీద నమ్మకం పెరిగిపోయింది. యాక్చువల్‌గా ఏ కాలో చెయ్యో ఇరిగిపోయి ఇవాళ హ్యాండిక్యాప్డ్‌గా హ్మ్. ఉండేదాన్ని. నేను ఇవాళ ఇంత క్షేమంగా ఉండి, ఇవాళ మీ స్టూడియో దాకా వచ్చి ఫస్ట్ టైమ్ నేను ఎటువంటి పబ్లిక్ ప్రచారాలకి ఎళ్ళలేదమ్మా. అస్సలు ఇప్పటి వరకు ఓకే. ఎటువంటి ప్రసంగాలు చేయలేదు. ఎందుకంటే పబ్లిక్‌లోకెళ్ళడం నాకిష్టం లేదు. ఇప్పుడు మనం చేస్తున్నాము అని చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చుకాలికి దారం గట్టి లాగినట్లుగా భక్తుల్ని ఎలా లాక్కుంటారో, అలా నన్ను బాబా గారు లాక్కున్నారు. అందుకని ఫస్ట్ నేను ఎందుకు ఇక్కడి దాకా వచ్చానంటే 10 మందికి తెలియజేయాలి. బాబా గారి లీలలు. లీలలు. వాళ్ళు గూడా ఆ అనుభూతి పొందాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడి దాకా వచ్చాను. అదే. అలా ఆహ్, అనుభవం నాకు నాకు కూడా మిమ్మల్ని అందుకే పిలవాలనిపించింది. ఆ బుక్ ఓకే. చదువుతున్నప్పుడు చాలా మంచి ఫీలొచ్చేది. అది. తెలియకుండానే కళ్ళు చెమర్చేవి. అది. అది చదివిన తర్వాత లైఫ్‌లో కూడా చాలా మందికి అవును. ప్రతి చేంజ్ ఒక్కళ్ళకి ఉందనే చెప్పాలి. అవును. కంపల్సరీ చేంజ్ ఉంటుంది. ఉంటది. ఖచ్చితంగా చాలా ఉంటది. హ్యాపీగా అవును. ఉంటారు. ప్రశాంతంగా అవును. ఉంటారు. అది ఆ! తెలిస్తే ఇంకా కొంతమంది గూడా చదివే ఛాన్స్ ఉంటుంది. ఆ ఉంటది. అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని నేను పిలవడం జరిగింది. తప్పకుండా. సో, అసలు ఈ బుక్ రాయాలని మీకెప్పుడు అనిపించింది? ఎలా అనిపించింది? దీనికి కూడా బాబా ఏమైనా ఇండికేషన్స్ మీకిచ్చారా? ఇవ్వడం అంటే, నేను గుంటూరులో చిట్టా వెంకటేశ్వర్లు సాయి గారని ఒక గురువుగారు ఉండేవాళ్ళు. హ్మ్. ఆయన ఇలాగా చాలా పుస్తకాలు రాశారు బాబా గారి మీద. హ్మ్. ఇప్పుడు కాలం చెందారు. ఓకే. ఆ! చాలా పుస్తకాలు. ప్రతి పుస్తకం నేను చదివేదాన్ని మరి. హ్మ్. ఎప్పుడు ఎళ్ళేదాన్ని రెగ్యులర్‌గా ఎళ్ళేదాన్ని. వారి ఆశీస్సులు తీసుకుంటూ ఉండేదాన్ని. ఆహ్, అలా ఎళ్తూ ఉంటే అలా రాస్తూ ఉంటే ఒకసారన్నారు, "రాణి నువ్వు గూడా రాస్తావమ్మా పుస్తకం" అనన్నారు. హ్మ్. అయ్యో బాబా! నాకంత శక్తి లేదు. నేనేం వేద పండితురాలిని కాదు, ఏమీ కాదు. నాకెటువంటి ఇది తెలీదు, శక్తులు హ్మ్. తెలీదు. ఏం తెలీదు. అసలు ఆలోచన గూడా రావట్లేదంటే, "లేదు రాణి నువ్వు రాస్తావు" అని చెప్పానన్నారు. సరే నాకు ఇలా అనుభవాలవుతున్నాయి, ఇయన్నీ అవుతున్నాయి. ఇన్ని గుళ్ళకి ఎళ్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ సాయి బంధువుల వాళ్ళ అనుభవాల్ని కూడా సేకరిస్తున్నాను. అందరికీ బాబా చేసుకుంటూ వస్తున్నారు. సరే 10 మందికి కూడా తెలియజేద్దాము. ప్రతిరోజు ఇప్పుడు నేను నువ్వెళ్ళవద్దు వేరే వాళ్ళనిచ్చి పంపించు అనే సందేశానికి బాబా ఎలా రుజువు చూపిచ్చారో, అలా కొన్ని 500 సందేశాల పైన ప్రతి దానికి నాకు అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా బాబా చెప్పేవాళ్ళు. ఓకే. ఇవాళ నువ్వు పడిపోతావు అంటే పడిపోతావని చెప్పేవాళ్ళు. హ్మ్. ఇవాళ నీకు ఒక మంచి జరగబోతుందంటే మంచి జరుగుతుందని చెప్పేవాళ్ళు. నా దర్శనానికొస్తావా అనేవాళ్ళు. లేదంటే నాకు నాకు ప్రసాదం ప్రసాదం పెట్టు పంపించు. అని అడిగేవాళ్ళు. హ్మ్. అలాగే ఎన్నో లీలలు. నిరంతరం ఇంకా అది ఇదేంటంటే ఇది స్టాప్ కాదు. హ్మ్. నిరంతరం ఇది అసలు ఈ జరుగుతాయి. మెసేజ్ మీరెప్పుడు చూసుకుంటారు? రోజు పూజ నేను అయిపోయిన పూజ తర్వాత? అయిపోయాక. ఓకే. అది ఆ రోజు నేను చూడలేదు అంటే ఆ రోజంతా నేను చాలా నెగెటివ్‌గా ఉంటాను. ఓకే. ఏదో బాబా నాతో ఇవాళ మాట్లాడలేదు అనే నెగెటివ్ భావనకెళ్ళిపోతాను. ఓకే. ఒకసారి తిట్టిన సందర్భాలు గూడా ఉంటాయి. హుహు. ఉంటాయి. ఓకే. నువ్వలా చేయొద్దు, కోపంగా ఉండొద్దు. ఈర్ష్య, విషయాలు అలాగా బాబా చెప్తా ఉంటారు. చెప్పిన ఓకే. దానిలో తప్పు లేదు గదా! హ్మ్. అనుకోని నేను ప్రతిదాన్ని గూడా పాజిటివ్‌గా తీసుకొని ఏదన్నా ఒకటి జరుగుతుంది అనంటే దాన్ని ముందుగానే సంకేతం తెలియజేసేస్తున్నారు. హ్మ్. ఇంకా అలా తెలియజేస్తున్నప్పుడు ప్రతిరోజు విడవకుండా ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి నేను ఆ పుస్తకాన్ని ఫాలో అవుతానే ఉన్నాను. ప్రెజెంట్ ఇప్పటికి ఫాలో అవుతున్నాను. ఓకే.
ఇప్పుడు ఇలాగా ఈ ఇంటర్వ్యూ గురించి గాని ఇదేమైనా చెప్పారు. "నువ్వు చెప్పారా? ఒక కార్యక్రమం చేయబోతున్నావు. నీ ద్వారా ఒక కార్యక్రమం జరగబోతుంది" అని. నేనేం చేస్తాను బాబా! నేనేం చేయబోతున్నాను? ఉద్యోగంలో ఉన్నాను కదా! ఎలాగా? ఏంటా? అని నేను అలా ఆలోచించుకున్నాను గానీ, ఏది ఏ విధంగా జరుగుతుందనేది నిమిత్త అనుకోకుండా మాత్రులం. నేను కాల్ ఆ! చేశానా? అది. ఓకే. నాకు అనుకోకుండా తేజస్వి గారు కాల్ చేయడం, "రావాలండి ఒకసారి బాబా గురించి చెప్పాలి" అని అనటంతోటి, నేను సరే 10 మందికి తెలియచేద్దాము. నా లీలలు అది 10 మందికి సో, తెలియజేసి ఈ అందరూ అనుభూతి ఈ పొందాలి. మెసేజ్‌తో ఆయన పర్మిషన్ ఇచ్చేసారు అనేది ఇచ్చేసారనేది క్లియర్ అయింది. క్లియర్ అయ్యింది. ఓకే. హ్మ్. బుక్ రాసి అసలు రాయాలని ఏ ఇయర్‌లో అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది ఫస్టు సాయి వేదం అనేది ఫస్ట్ బుక్కా? అంతకంటే ముందు ఏమైనా కాదమ్మా. రాసారా? ఫస్టొచ్చి శ్రీ సాయి లీలా తరంగిణి అని ఒక ఓకే. పుస్తకం రాశాను 2015లో. హ్మ్. 2013లో. ఓకే. 2013లో రాశాను. జస్ట్ నాకు తెలిసిన సాయి మాతయ్య గాని, చిట్టా వెంకటేశ్వర స్వామి గారు హ్మ్. గాని, అలాగే ఫస్ట్ మొట్టమొదట ఒక గురువు గారు ఇంద్రజిత్ బాబా గారని హ్మ్. యాక్చువల్‌గా హిమాలయాల్లో ఉంటారు. ఓకే. ఫస్ట్ ఆ బాబా గారి బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇలాగా రాయడం మొదలెట్టుకున్నాను. ఈ చిట్టా వెంకటేశ్వర సాయి గారు రాసిన పుస్తకాలన్నీ చదువుతా ఉండటం వలన, సరే ఒక్కొక్క వాక్యంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ ఎలా రాయాలి? అనుభవాలు, ప్రొసీజర్ ఎలా ఉండాలి? ప్రొసీజర్ ఏంటి, హ్మ్. అలాగనుకుంటూ దాని గురించి రాసుకుంటూ, సరే రాద్దాము అని అనుకోని అలా మొదలుపెట్టాను. ఇలా రాద్దాం అనుకున్నప్పుడు ఏ గురువైనా కనీసం ఒక శిష్యుడు ఒకటో తరగతి నుంచి 10వ తరకు ఎళ్ళాలి అనంటే గురువు కంపల్సరీ ఉండాలి. అవసరం. హ్మ్. ఉండాలి గదా! అలాగా నాకు ఒక గురువుగారు నండూరి సాంబశివరావు గారని చెన్నైలోనే ఉంటారనమాట. ఓకే. ఆ! నాకు వారి ద్వారా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పరిచయం అనమాట. ఓకే. పరిచయమైతే ఆయన చూస్తే నిజంగా మనం ఇప్పుడు నేను ఇక్కడి దాకొచ్చాను గానీ, అలాంటి మహాత్ములైతే ఎటువంటి పబ్లిక్ ప్రచారాలకు గాని ఎక్కడికి రారు. నిరంతరం వారు బాబా గారి అయ్యో! ధ్యాసలోనే ఇది పబ్లిక్ ప్రచారం కాదు. అదే నేను కదా! అసలు చెప్తున్నాను నేను. ఏంటి అనేది నాకు క్యూరియాసిటీగా అనిపించింది. మీకు ఎలా రాసారు? ఈ ఆ! అనుభవాలన్నీ ఎలా ఆ! జరిగాయి? ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఇందులో ఎలా పొందుపరిచారు? ఆ! ఇవన్నీ డైరెక్ట్‌గా ఇప్ తెలుసుకోవాలనిపించింది. ఇప్పుడు మామూలుగా మనం అమ్మ, ఆవు ఇలాగా హ్మ్. చిన్నప్పుడు ఎలా నేర్చుకుంటా ఉంటామో, కొమ్మివ్వు, హ్మ్. ఒత్తులు ఇలా రాయాలి అని గురువు మనకెలా నేర్పుతారో, నేను రాసిన ఈ సాయి లీలా తరంగిణి అవ్వచ్చు, సాయి వేదం కావచ్చు, హ్మ్. ఫస్ట్ నేను మొట్టమొదట నా అనుభవాన్ని రాసేసి వారికి ఆ పుస్తకాన్ని నేను వారి చేతిలో పెట్టేస్తాను. ఓకే. దాన్ని ఒక పరిపక్వతకి తీసుకొచ్చి, ఇంతవరకు తీసుకొచ్చి నాకు సహాయ సహకారాలు అందించిందంతా నండూరి సాంబశివరావు గారు. ఓకే. మహానుభావులైన ఇంకా ఉన్నారు. ఇప్పుడొచ్చే ముందు గూడా వారి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ తీసుకొనే వచ్చారు. తీసుకొనే ఓకే. వచ్చాను. ఈ హ్మ్. బుక్స్ మనకి అవైలబుల్‌లో ఉన్నాయా? ఆన్‌లైన్‌లో గాని ఉన్నాయమ్మా. ఎక్కడైనా? తప్పకుండా ఉన్నాయి. నేనందరికీ కూడా ఉచితంగానే ఇస్తున్నానమ్మా. ఓకే. ఎటువంటి ధర పెట్టుకోలేదు నేను. ఓకే. ఎందుకంటే ఇది సాయి కార్యక్రమం. ఇది నాది కాదమ్మా. నేను రాయలేదు. కేవలం బాబా గారు నా చేత రాయించారు. బాబా నన్ను ఎంచుకున్నారంతే. ఇది నేను అనటానికి అది ఒక అహంకార రూపం. అసలు నేను కాదు. బాబా నా చేత రాయించారు అంతే. బాబా రాయించుకుందే. మన చేతుల్లో ఏమీ లేదు. ఒక బాబా కార్యక్రమం ఏది చేయాలి అన్నా, ఆ సంకల్పం కలగాలి అన్నా గూడా అది బాబా గారి ఆశీర్వాదం ఉంటేనే మనం చేయగలుగుతాం. ఇప్పుడు షిరిడి దాకా ఎళ్ళిపోవాలి అంటే గూడా మనం ఎన్ని డబ్బులు పెట్టుకున్నా గూడా మనం ఎళ్ళలేం. ఇవాళ ఆయన ఎళ్ళాలన్నా పిలిస్తేనే. ఆయన పిలిస్తేనే ఎళ్తాం. అది షిరిడి అయినా, తిరుపతి అయినా గూడా సేమ్ అంతే. ఆయన పిలిస్తేనే ఎళ్తాం. అలాగా ఆ ఆశీర్వాదాలు నాకు ఉండబట్టే నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టగలిగాను. కేవలం నాకు జరిగిన అనుభవాలే నేను 10 మందికి గూడా వాళ్ళకి కూడా అనుభవాలు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేనిలా పొందుపరిచాననమాట. నాకలా గురుదేవులు గారు సహకరించారు. బాబా పిలిస్తే పలుకుతాను అంటారు అవును. అని అనేవారు అంటారు అనేవారు. కదా! అవును. మీకెప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు హ్మ్. ఆయన్ని తలుచుకోగానే వెంటనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం కానీ, హ్మ్. అటువంటి సందర్భాలేమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయమ్మా. పిలిస్తే పలుకుతాను కాదు, నీ వెంటే ఉంటాను అని అంటారు బాబా. బాబా సాయి అని నువ్వు చెయ్యి చాచు, నేను నీ పక్కనే ఉంటాను అని అన్న సందర్భాలు గూడా అలాగే ఉన్నాయి. నేను ఒకానొక టైంలో కొన్ని కొన్ని విషయాలుగా వ్యక్తిగతంగా ఇబ్బంది పడింది జరిగినియి. జరిగినా గూడా నాకసల ఆ లోటనేది తెలియకుండా, ఎటువంటి దానిలోనూ నాకు ఇబ్బందనేది కలగకుండా, నా వెన్నంట ఉండి, ఇవాళ మా బాబుని గూడా ఒక ప్రయోజకుడిని చేయించి, మేము ఈ స్థాయికి ఎదిగాము అంటే కేవలం బాబా గారే. ఇప్పుడు బంధువుల సపోర్ట్ అందరూ ఉండొచ్చు. ఎంత ఉన్నా మనకనేది ఒక శక్తనేది మనల్ని నడిపిస్తా ఉంటది. హ్మ్. ఆ దివ్య శక్తే కేవలం బాబా గారే. ఆ బాబా గారే నన్ను ప్రతి అడుగులోనూ ఆయన చెయ్యి వేసి, చెయ్యి పట్టుకొని నడిపించారనమాట. ఎన్నో అనుభవాలమ్మా. 1 కాదు, 2 కాదు. అసలు ఇంకొక అదే యాక్సిడెంట్ కాక ఇంకొక యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్. నేను డ్యాడీ వాళ్ళది ఒకానొక టైంలో బిజినెస్ ఉండేది. హ్మ్. ఆ షాప్‌కెళ్తున్న టైంలో నాకు మా రిక్షా వాడికి సడెన్‌గా ఫిట్స్ వచ్చేసినియి. నేను హ్మ్. రిక్షాలోనే హ్మ్. ఉన్నాను. అతనికి ఫిట్స్ వచ్చేసి ఒక సైడ్‌కి తీసుకెళ్ళిపోతున్నాడు.
ఇతనేంటి ఇలా తీసుకెళ్ళిపోతున్నాడు, ఇలాగ వెళ్ళిపోతుందేంటి, క్రాస్ వెళ్ళిపోతుందనే లోపే అతను అలా పడిపోయింది. పడిపోతున్నాడు. ఫిట్స్‌లో ఉన్నాడతను. ఏమీ తెలీదు. మిగతా వాళ్ళందరూ ఆ ఎనకాల బస్సొస్తుంది. ఆ స్పీడ్ గూడా వాడు బ్రేకేసుకున్నాడు. బస్సు వాడు ఎందుకేసుకున్నాడో తెలీదు. ఇంక మిగతా వాళ్ళందరూ ఆగి ముందు నన్ను దింపేసేసి వేరే దానిలో పంపించేసేసి అతను సేఫ్‌గా కాస్త మంచినీళ్ళయి ఇచ్చి తాళాలు చేతిలో అది పెట్టి అతను సేఫ్ చేశారు. అలాంటి సిట్యుయేషన్‌లో గూడా నాకు ఎటువంటి చిన్న దెబ్బ చిన్న కూడా దెబ్బ గూడా తగలకుండా. తగలలేదు. తగలకుండా కాపాడుతున్నారు అంటే బాబా గారే. అలాగే మా బాబు చదువు నిమిత్తమే గాని, వాడు ఏ జాబ్ రావాలన్నా, ఏది చేయాలన్నా బాబా గారిని అడుగుతా ఉండేదాన్ని. బాబా వాడికి ఇలాగ మంచి ఉద్యోగం రావాలి, బాగా సెటిల్ అవ్వాలి అని ప్రతి దానిలోనూ బాబా గారి ఆశీర్వాదం, అలాగే బాబా సపోర్ట్. మీరు అది కూడా రాసారు కదా! ఆ! మా బాబుకి ఆ! జాబ్ జాబ్ వచ్చినప్పుడు వచ్చింది. స్వీట్ అడిగాడు అని అడిగారు. చెప్పి. ఆ! బాబా అది ఒకసారి చెప్తారా మీ ఆ! మాటల్లో? బాబా గారు నాకు ఇవాళ దుకాణం నుంచి మిఠాయి తీసుకురా అనన్నారు. పూజ చేయగానే పూజ మెసేజ్ చేయగానే ఆ అదొచ్చింది. మెసేజ్ వచ్చింది. ఏంటి బాబా మిఠాయి తీసుకురమ్మంటున్నావు? ఏంటి నాయన రోజు ఏదో ఒక ప్రసాదం పెడతానే ఉంటాను కదా! చాలా చలోక్తిగా మాట్లాడుకుంటూ ఉంటాను బాబా గారితో. ఏంటయ్యా ఇవాళ మిఠాయి అడిగావు? ఏ స్వీట్ నేను చేసింది నచ్చలేదా? అలా అడుగుతా ఉంటాననమాట. సరే తెమ్మన్నారు కదా! ఏదో సందర్భం ఉండుంటదిలే అని అనుకోని తీసుకొచ్చాను. తీసుకొచ్చి బాబా గారి దగ్గర ఇంకా పెట్టలేదు. ఈలోపు మా బాబు జాబ్ లెటర్ తీసుకొనొచ్చాడనమాట. అమ్మ నాకివాళ జాబొచ్చింది అని చెప్పాడనమాట. ఓహ్! అందుకేనా ఫస్ట్ నువ్వే ముందు కోరేసుకుంటావనమాట. నీకు తీపి తినాలనిపించింది. అందుకే తెమ్మన్నావా బాబా అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చి ఆ లెటర్ బాబా దగ్గర పెట్టి కొబ్బరికాయ అది కొట్టి ప్రసాదం అది బాబా గారికి పెట్టి 10 మందికి పంచామనమాట. ఓకే. అలాగా మీ చా బాబు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? నేను ఎక్కువగా నన్ను ఇప్పుడు ఈ భక్తులు ఎవరైనా గూడా వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలకి ఏదన్నా ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు వస్తా ఉండేవాళ్ళం. అలాగని నేనేదో సమాధానాలు చెప్పేస్తానేది కాదు. ఊరికే బాబా పుస్తకం తీసి నేను వాళ్ళకొచ్చిన సందేశాన్ని విని, ఇలా జరుగుతుందండి బాబాగారు చెప్తున్నారని చెప్పేదాన్ని గానీ, నాలో ఏదో శక్తులున్నాయి అని అనుకుంటారేమో. అలాంటి ఏ శక్తులు వద్దు. లేవు గూడా. ఓకే. కేవలం అనుభవాలనమాట. అలాగే ఒక అనుభవం ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర ఏడుస్తా ఉండేది. పిల్లలు లేరు అనేసి ఏడుస్తా ఉండేది. ఏడుస్తా ఉంటే నేను అసలు ఎందుకంటే రెగ్యులర్‌గా వాళ్ళకి చెన్నైలో కొంచెం అప్పుడు ఫస్ట్‌లో 2009 ఆ టైంలో 2009 టు ఇప్పటి వరకు మేము చెన్నైలోనే ఉన్నాము. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ నేను జాబ్ నిమిత్తం నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. అప్పుడు చెన్నైలో ఇలా బాబా పూజ చేస్తున్నప్పుడు చాలా మందికి ఎక్కువ వాళ్ళు శివుడిని ఎక్కువగా ఆరాధించేవాళ్ళు. బాబా బాబా అంటే ఏంటి అసలు అనుకోని వాళ్ళు గూడా నాలాగే బాబాని గురించి తెలుసుకోవడం, బాబా లీలలను అనుభవించడం, అలాగా ప్రతి ఒక్కళ్ళు బాబాని పెట్టుకోవడం అలవాటు పడిపోయి బాబా పూజ చేసుకోవడం మొదలుపెట్టేసారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెన్నైలో వాళ్ళు గూడా బాబా అంటే బాబా. బాగా ఎక్కువగా పూజించుకుంటున్నారు. అలా ఒక అమ్మాయి వచ్చేది. అందరికీ అన్నీ చెప్పావు. నాకేం చెప్పలేదు. నాకు పిల్లలు కలగట్లేదు అని చెప్పి బాబా ముందు నుంచొని ఏడుస్తుంది. నేను బాబాని ఇలాగే అడిగాను. ఏంటి బాబా ఎందుకు ఈ అపవాదేసుకుంటున్నావు మీద? మరి తను అడుగుతుంది గదా! మరి ఏంటి నీ ఉద్దేశ్యం ఏంటి? లేదంటే ఇప్పుడు మీ బాబాని నమ్మాక నాకేం జరగలేదన్న అపవాదం మనకొస్తది. ఆ అపవాదం రానీయకుండా చూడు బాబా అని చెప్పి నేను చెప్పాననమాట. చెప్తే అప్పుడు సందేశం "నువ్వు ఒక నంబర్ చెప్పు పల్లవి" తన పేరు పల్లవి అనమాట. ఓకే. చెప్పు నేను బాబా ఏ సందేశం ఇస్తే ఆ సందేశం ఓకే. నువ్వు అది ఆచరించు అని చెప్పారనమాట. పుస్తకం తీయంగానే 12 నెలల్లో ఈమె గర్భం దాల్చి బిడ్డను ప్రసవించును అనొచ్చింది. ఓకే. ఇంగసలు అమ్మాయి ఆనందానికి అవధులు లేవు. కరెక్ట్‌గా ఎప్పుడైతే ఆ మెసేజ్ ఇచ్చిన వారం రోజులకి అమ్మాయి ప్రెగ్నెంట్. ఓకే. కరెక్ట్‌గా మళ్ళీ సంవత్సరం కలోపు బిడ్డను కని నా దగ్గర బాబా దగ్గర తీసుకొచ్చి ఆ బిడ్డను అక్కడ పెట్టి దండం పెట్టుకొనెళ్ళింది. చూసావా మరి బాబాని నమ్మితే ఒక ఆలస్యమైనా అవ్వచ్చు. వెంటనే జరగచ్చు. కానీ మనకి ఆ శ్రద్ధ కొంచెం వెయిట్ చెయ్యి అని కూడా వెయిట్ చెప్తారు గదా! చెప్తారు. 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 అందుకే శ్రద్ధ, శబూరి. ఓర్పు. ఓర్పుండాలి. ఓర్పుండాలి, నమ్మకం ఉండాలి. అది ప్రతి ఒక్కళ్ళకి నేనొచ్చే సందేశం గూడా ఏంటంటే ఏదైనా గూడా కష్టపడి చెయ్యొద్దు. ఏ పనినైనా. అది పూజ అవనియండి, మీ కార్యక్రమాలవ్వండి, ఏదైనా గూడా కష్టపడి మట్టుకు చెయ్యొద్దు. ఇష్టపడి చెయ్యండి. ఇష్టపడి చేస్తుంటే అది ఏ పనైనా గూడా మీకు సక్సెస్ అవుతా ఉంటది. ఏదైనా. మీ పిల్లల పెంపకం అవనియండి, ఉద్యోగాలవనియండి, లేకపోతే భార్యాభర్తల అనుబంధాలవనియండి, ఏదైనా తల్లిదండ్రుల అనుబంధం ఏదైనా గూడా ఇష్టపడి చేయండి. ఏ సేవైనా గూడా ఇష్టపడి చేయండి. కష్టపడి మట్టుకు చేయొద్దు. ఆ ఇష్టపడి చేస్తుంటే ఆ పని ఎప్పటికైనా మీకు సక్సెస్ అనేది వస్తది. అబ్బా! ఎందుకు చెయ్యాలి ఈ పూజ? ఏంటి? మనం చెయ్యపోతే బాబా ఎవరా? ఎవ్వరైనా మీరు ఏ దేవుడినైనా ఆరాధించండి. అది ఇష్టపడి చేయండి. ఇష్టపడి చేస్తే ఫలితం మీకు 100% ఉంటది. ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్‌లోకెళ్ళాలి అని అనుకుంటే,
ఇప్పుడు కరోనా వచ్చింది, హ్మ్. ప్రపంచం అంతా ఊపేసింది. అవును. ప్రకృతికి మనం ఏం తల వంచడమే తప్పితే మనం ఏమి చేయలేము. ఒకానొక సందర్భంలో ఎంత కోటీశ్వరులు, అపర కోటీశ్వరులైనా గూడా ఒక్కొక్కళ్ళకి కనీసం శరీరం గూడా దక్కకుండా దహన అవును. సంస్కారాలయి జరిగిపోయినాయి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే వెళ్లి చూసే చూసే పరిస్థితి పరిస్థితి లేదు. లేకుండా అయిపోయింది. హ్మ్. ఎంతో దారుణ పరిస్థితి ఎదుర్కొన్నాం. ఎదుర్కొన్నాక కొంతమందికి ఒక 10 మంది ఎవరు ఎటువంటి రిలేషన్ కాకుండా గూడా కొంతమందికి 10 మంది ఎళ్లి ఆళ్ళకి జరగాల్సిన అన్ని కార్యక్రమాలు జరిపి దహన సంస్కారాలు చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. వీళ్ళకెందుకిలా జరగలేదు, వీళ్ళకెందుకిలా జరిగిందంటే వారు చేసుకున్న కర్మలు. పుణ్యాలు. హ్మ్. పుణ్య పాప హ్మ్. పుణ్యాలు. ఆమేదో ఆ రోజుల్లో ఎప్పుడో అప్పుడు ఒకప్పుడు దేవునికి సేవ చేసుంటది. ఆ దేవుని సేవ ఆమె చివరి క్షణాల్లో గూడా ఆ 10 మంది దూతల్లాగా వచ్చి ఆ సహాయక సహకారాలు, ఆ అందించే కార్యక్రమాలు విధంగా జరిగించి వెళ్లారనమాట. అది అలాగంటే మన దేవుడి సేవ ఎప్పటికి గూడా వృధాగా వృధా పోదు. కాగదు. హ్మ్. వృధా కాదు. అది 100% ఆ చేసుకున్న ఫలితం చేస్తున్న వాళ్ళకే అర్థమవుతా ఉంటది. కొండంత కష్టాన్ని గోటితో పోయేటట్టుగా చేస్తారు. ఏ చేస్తారు. దేవుడైనా బాబా అయినా సరే, వెంకటేశ్వర స్వామి అయినా సరే, మీరు మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్మి ఆరాధిస్తే నమ్మి ఆరాధిస్తే ఖచ్చితంగా అది అలా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులైతే ఎదుర్కోము. వస్తాయి, పరిస్థితులొస్తాయి. కర్మ ప్రభావానుసారం కర్మనైతే తప్పించుకోలేం. ఇప్పుడు ఒకాయన ఎవరో యూట్యూబ్‌లో చెప్తుంటే విన్నాను. దేవుడైనా ఎక్స్‌క్యూజ్ చేస్తాడంట గానీ, కర్మ మట్టుకు ఎక్స్‌క్యూజ్ చేయదంట. ఆ కర్మని అనుభవించి తీరాల్సిందే. ఎప్పుడైతే మనం ఇలా అనుభవించడానికి మనం ఎంత మనసు మనకెంత కష్టం అనిపిస్తదో, అలాంటి టైంలో మనం దైవారాధన చేసింది గనక ఉంటే గనక, కొండంత పోయేది గోటితో పోతది. పోతది. హ్మ్. ఎటువంటి ఇబ్బంది రాదు. నిజంగా మా కుటుంబ సభ్యులు ఎవరం గూడా కరోనా బారినగా పడలేదు. ఓకే. పడలేదు నిజంగా మేము. ఒకానొక టైంలో నేను నా కొడుకు కరెక్ట్‌గా ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడే కరోనా ఫస్ట్ హ్మ్. స్టేజ్‌లో ఉన్నప్పుడే మా తెలిసిన బంధువులు ఒకళ్ళు చనిపోతే మేమసలు ఏదైతే అయ్యింది అనుకోని బాబా మీద భారమేసేసి నేను మా బాబు అంటే మేము సహాయం చేశామని నేను చెప్పడం లేదు. ఆ కరోనాలో చనిపోయారనమాట మా రిలేటివ్. హ్మ్. మా వదిన అవుతారు నాకు. ఆమె చనిపోయారు. అన్నయ్య ఒక్కళ్ళే ఉన్నారు. ఎవ్వరు ఏ బంధువులు రాలేదు హాస్పిటల్ దగ్గరికి. నేను మా బాబు ఇమ్మీడియేట్‌గా వెహికలేసుకొని హాస్పిటల్ దగ్గర ఎర్రగడ్డ హాస్పిటల్ హ్మ్. దగ్గరికెళ్ళిపోయి వాళ్ళని ఆయన్ని పలకరించి అక్కడే దగ్గరుండిపోయాం. ఆయన పట్టుకున్నాం. ఆల్రెడీ ఆ పేషెంటు కరోనా పేషెంట్‌తో చనిపోయిందని డాక్టర్స్ డిక్లేర్ చేశాక, అతను ఆ కరోనా క్యాంపస్‌లోంచి వచ్చి బయట కూర్చున్నా కూడా మేము పట్టుకున్నాం. ఏమవుతది? అవుతది. అందరూ అంటున్నారు ఒక కరోనా పేషెంట్ దగ్గర మనం ఉన్నామంటే 8 అవర్స్ తర్వాత గూడా ఆ ఇది ఉంటదమ్మా. ఓకే. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా గూడా అతనొక్కడే ఉన్నాడు. ఎవ్వరు పలకరించేవాళ్ళు లేరు. కట్టిగా చీకటిగా ఉందక్కడ. లోపల ఎక్కడో బాడీని పెట్టారు. మనం చూడ్డానికి కూడా లేదు. మరుసటి రోజు 10 దాకా ఇవ్వమంటున్నారు. అతనొక్కడే ఏం జేస్తాడు? ఎలాగా వదిలేస్తాము? మానసికంగా మానవత్వం కూడా ఉండాలి గదా! చాలా చాలా కుంగిపోయి కుంగిపోయి ఉంటారు. ఉంటారు. ఎవరి కాళ్ళు వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. ఊరికే దూరం ఉండి పలకరించుకొని ఎళ్ళిపోతున్నారు. ఏంటి పరిస్థితి? మేమేమైతే అయింది బాబా మీదే భారమేసాం. ఎళ్ళిపోయి అతన్ని తీసుకెళ్ళి మళ్ళీ జహీరాబాద్‌లో డ్రాప్ చేసి, వాళ్ళ మదర్ అక్కడున్నారనమాట. అక్కడ డ్రాప్ చేసి వా ఉంచి వాళ్ళ చిన్న బాబొచ్చాడనమాట. అందరం కలిసి మళ్ళీ మార్నింగొచ్చి, మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని అది అన్ని కార్యక్రమాలు చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి మధ్యాహ్నం 12:30, 1 గంట అయింది. హ్మ్. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి దాన అక్కడ దాన సంస్కారాలు చేసి. సంస్కారాలది చేశారనమాట. అలాగే ఏదో మనకయిపోతది అని అనుకోని ఎవరు ముందుకెళ్ళిపోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటా అవును. అని అనుకోని హ్మ్. బాబా మీద భారమేసాం. అలాగని ఏం కరోనా రాలేదే. సరే ఇంకా అది ఏదో దైవశక్తి మమ్మల్ని అలా తోసింది. హ్మ్. మేము అలా ఎళ్ళాము. సరే మేము చేసింది మంచి కార్యం. మంచి విషయం. మంచి కార్యం అవును. అన్నప్పుడు మనకేదో జరిగిపోతది అని అనుకుంటే చూద్దాం. ఏదో వేచి చూద్దాం అని అనుకోని చాలా ధైర్యం చేశాము. సరే ఓకే. ఎవరినైనా ఒకళ్ళని కాపాడాము అనే తృప్తయితే మాకుంది. ఉంది. ఆ! వాళ్ళు ఇప్పటికి అనుకుంటా ఉంటారు. మీ ఓకే. వల్లే మేము సేవ్ ఆ అయ్యాము. టైంలో లేపోతే ఆయన ఒక్కడే పక్కనే అక్కడ ఉండి ధైర్యం ఉండిపోయేవాడు. చెప్పారు. అవును. అవును. కటిక చీకటి అసల ఆ ఎర్రగడ్డ హాస్పిటల్‌లో అయితే ఆ ముందు లైటింగ్ ఏముండవు. అన్ని చెట్లుంటాయి. హ్మ్. ఆ చెట్ల మధ్యలో ఆయన ఒక్కడే కూర్చున్నాడు. ఇంకెవ్వరు పేషెంట్స్ వాళ్ళ తాలూకు ఎవ్వరు లేరు. అందరూ అన్నారు, "మీరు తీసుకెళ్ళిపోండమ్మా ఆయన్ని ఇక్కడ ఉంచకండి. నైట్ అయితే భయమవుతది." అని చెప్పానన్న. మా బాబయితే బాడీని చూపిస్తారేమో అని ఆ కరోనా క్యాంపస్ లోపలికి కూడా ఎళ్ళిపోయాడు. లేదు బాడీని మార్చురీలో పెట్టేశారు. మీరు రాబాకండయ్యా ఇక్కడ అని గూడా అన్నారు. నేను ఓకే. అప్పటికే అన్నా, "నాని నువ్వు చిన్నోడివి జాగ్రత్త నాన్న" అని చెప్పి గూడా అన్నాను. సరే అయినా గూడా ధైర్యం చేశాము. హ్మ్. సరే ఒక సహాయం చేశాము అనే తృప్తయితే మాలో ఉండిపోయింది. హ్మ్. అది ఈ అలాగా. ఈ బుక్ దగ్గరికొచ్చేటప్పటికి ఓకే. చాలా మంది చదివుంటారు కదా! హ్మ్. వాళ్ళు చదివినప్పుడు వాళ్ళ అనుభూతిని మీతో పంచుకుంటూ చాలా ఉంటారా? మంది పంచుకున్నారండి. ఓకే. చాలా మంది అడిగేవాళ్ళు, "మీకెలా జరుగుతున్నాయండి? ఏంటండి ఇలాగా?" అని చెప్పి అడిగేవాళ్ళు. నేను అందరికీ బాబాని నమ్ముకోండి.
బాబా పూజ చేసుకోండి, బాబాని నమ్మండి. మీకు ఏ సమస్య వచ్చినా ఆయనే తీరుస్తారు. ఏదన్నా మీకు తెలియనప్పుడు, ఏదన్నా మనసు భారంగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి. మాకు ఏ సందేశం వస్తుందో నేను ఆ విధంగా చెప్తాను. తప్పకుండా చెప్తాను అని చెప్పేవాళ్ళం. నేను ఈ పుస్తకాలు అందరికీ ఉచితంగానే పంచిపెట్టానమ్మా. ఏ విధమైన మనీ అయితే తీసుకుంది తీసుకోలేదు. లేదు. ఎటువంటి ధర వేయలేదు. ఇప్పటికి గూడా నేను ఉచితంగానే పంచుతున్నాను. అది సాయి సేవగా భావించాను. సాయి నాకిచ్చిన అనుగ్రహం అంతే. సాయి చేయించుకున్నారు. ఆయనది దాని మీద నేను ధర పెట్టుకుంటే దానివల్ల నాకు ఉపయోగం ఉండదు. అందుకనే సాయి కార్యక్రమాలకు ఎటువంటివి గూడా పారితోషికాలు నేను తీసుకోను. వద్దు గూడా. బాబా చేయిస్తున్నారు. ఆ సంతోషం అయితే నాకుంది. అది రాస్తున్న టైంలో మీకెలా అనిపించేది? అది రాస్తున్న టైంలో చాలా అసలు మైండ్ గూడా చాలా పీస్ ఆఫ్ మైండ్‌గా ఉండేదమ్మా. అన్ని అసలు ఒక విషయాలు రోజు మీరు నేను ఎప్పటి నుండో జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని అందులో రాసారు. రాసేదాన్ని. హ్మ్. నేను ఎప్పుడైతే నేను రాయడం మొదలెడతానో, అది నాకు ఆపేంత వరకు గూడా నాకు ఎటువంటి ఇది తెలీదు. డిస్టర్బెన్స్ రాదు మళ్ళీ. రాదు, తెలీదు గూడా. ఎన్ని పేజీలు రాసేసాననేది గూడా తెలీదు. ఆ తర్వాత చూస్తే ఒక 20 పేజీలు రాసేసానా అని ఆ మ్యాటర్ ఎలా ఎళ్ళిపోతుందో తెలీదు. ఆ టైం మటుకు చాలా పీస్ ఆఫ్ మైండ్‌గా ఉండేది. నేను రాసుకుంటూ ఎళ్ళిపోయేదాన్ని. ఓకే. ఎన్ని ప్రశంసలొస్తాయో అన్ని విమర్శలు గూడా వస్తాయిలేమ్మా. వచ్చినియి. ఓకే. కాకపోతే ఏదైనా అది బాబా గారి పాదాల దగ్గర యేసుకున్నాను నేను. ఓకే. ఇది రాస్తున్నప్పుడు బాబా నాకు యాక్చువల్‌గా ఈ పుస్తకం ప్రచురితం అయ్యాక నా బాబా నాకొక సందేశం అందించారు. ఏమనంటే, ఇది నేను అనుకునేదాన్ని ఈ పుస్తకం రాస్తున్నప్పుడు కనీసం ఒక్కళ్ళన్నా రెగ్యులర్‌గా చదవాలి అనే ఉద్దేశంతో నేను అనుకునేదాన్ని. ఎవరైనా ఒకళ్ళు చదవాలి. అలాగా ఒక సాయి గురువుగారనమాట. నాకు ఒక 9 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన పేరు నరసింహన్ గారు. ఆయన ప్రతిరోజు 75 ఇయర్స్ డిఫెన్స్‌లో చేశారాయన. ఓకే. డిఫెన్స్‌లో చేసి 60 ఏళ్ళు 58 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వరకు అహ్మద్‌నగర్‌లో చేశారనమాట. లాస్ట్ 2 ఇయర్స్. ప్రతి సండే ఆయన షిరిడీకెళ్ళేవాళ్ళనమాట. వాళ్ళ ఆఫీస్ వ్యాన్ ఉంటే ప్రతి సండే అహ్మద్‌నగర్ నుంచి షిరిడీకి చాలా దగ్గర. అహ్మదాబాద్ నుండి షిరిడీ. అవును. ఎళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే రిటైర్ అయిపోయారో ఆ 60వ సంవత్సరం నుంచి టిల్ 75 ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కరెక్ట్‌గా ఉదయం 4 గంటలకి పూజ స్టార్ట్ చేస్తారు వారు. 5:30 కల్లా పూజ కంప్లీట్ చేస్తారు. ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుతారు. నాది బాబా సచ్చరిత్రలో ఏ అధ్యాయం అయితే వస్తదో అది చదువుతారు. మళ్ళీ మామూలుగా బాబా గారు హేమంత్ పంత్ జీవిత చరిత్రలో ఫస్ట్ అధ్యాయం చదువుతారు డైలీ. అలాగే హనుమాన్ చాలీసా చదువుతారు. ఖడ్గమాల స్తోత్రం చదువుతారు. ఆయన 75 ఇయర్స్ అప్పుడు గూడా ఎటువంటి చలికి గాని, ఎటువంటి దానికి గూడా వణకకుండా చన్నీళ్ళు స్నానం చేసుకొని ఉదయం 4 గంటలకు కూడా టిల్ ఈ రోజు వరకు గూడా 4 గంటల నుంచి 5:30 వరకు ఆయన పూజలోనే కంపల్సరీ ఉంటారు. ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రతిరోజు జరగాల్సిందే. నాకు బాబా బ్లెస్సింగ్స్ ఇస్తారాయన. ప్రతిరోజు 4:30కి. ఓకే. ఈ కార్యక్రమం ఒక 8 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది. నేను బాబా, బాబా అని పిలుస్తాను. ఇంకా ఆయన ఏ విషయాల గురించి గూడా వారికి ఆలోచన ఉండదు. వాళ్ళిద్దరు పిల్లలు వెల్ సెటిల్డ్. ఇక్కడ ఉండేది ఆంటీ, అదే బాబా గారే. వాళ్ళిద్దరు వాళ్ళ గురించి తప్పితే కనీసం ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి గూడా అసలు ఇంకా వేరే వ్యక్తిగతమైన విషయాలు ఏది ఆలోచించరు. ఓకే. ఓన్లీ బాబా. ఆ పూజ అయిపోవడం, తర్వాత ఏదో బాబాకి సంబంధించిన లీలలు రాసుకుంటూ ఉంటారు. మేడం వండి పెడితే ఆ టైంకి భోజనం తీసుకుంటారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ బాబా గారి గురించే ఏదో ఒకటి రాసుకోవడం, అయి సచ్చరిత్ర చదువుకోవడం. ఇలా ఆయన 15 సంవత్సరాల నుంచి ఆయన కార్యక్రమం ఇలా జరిగిపోతుంది. ఉన్నారమ్మా, నేను చెప్తున్నాను గదా! మహానుభావులు చాలా మందున్నారు. నాకు వారి ద్వారా బ్లెస్సింగ్స్ కంపల్సరీ నేను ఎక్కడికన్నా ఎళ్తున్నా గూడా, మా పిల్లలు ఏదన్నా మా ఫాదర్‌కి, మదర్‌కి ఏదైనా ఎప్పుడన్నా ఆరోగ్యం బాలేదన్నా గూడా, మా పిల్లలకి ఏదైనా బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నా గూడా, కరెక్ట్‌గా ఆయన చేత ఆశీర్వాదం తీసుకొని మేము బయలుదేరతాం. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు గూడా, బాబా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే, ఆయన బ్లెస్సింగ్స్ నామం చెప్తారనమాట. ఒక 2 మినిట్స్ నామం చెప్తారు. సాయిబాబా, సాయిబాబా, సాయిబాబా అని. ఆ నామం చెప్పించుకొని మేము బయలుదేరతాం. అప్పుడు విజయవంతంగా మాకు పనులవుతా ఉన్నాయి. సక్సెస్‌ఫుల్‌గా అవుతా ఉంటాయి. అలా ప్రతి ఒక్కటి నాకు బాబా ద్వారా ఇలా ఈ గురువుల ద్వారా నాకు ఎట్లాగైతే ఇలా జరుగుతుందో, వీళ్ళని గూడా ఏర్పాటు చేసింది బాబా గారే. బాబా గారి ద్వారా మన రుణానుబంధం లేనిదే ఎవరి దగ్గరికి ఎళ్ళమంటాం గదా! అలాగే నండూరు సాంబశివరావు గారు గాని, నరసింహన్ బాబా గారు గాని, ఆ చిట్టా వెంకటేశ్వర స్వామి గారు అసలైతే ఆయన కలం అలా ఎళ్ళిపోతా ఉంటది వారికి. అసలు ఆ మహానుభావుడు ఆ పుస్తకాలు ఎలా రాశారో బాబా గారి గురించి, ఆయన రాస్తున్నప్పుడు గూడా ఈబూది అలా పడిపోతా ఉండేది ఆ పుస్తకాల మీద. అసలు ఇలా దులిపితే దులిపినట్టు అలా ఈబూది ఉండేది వాళ్ళ ఇంట్లో. ఓకే. ఆ! అది